సర్వశక్తిమంతుడైన దేవుని జనం మనం ఆయన పిల్లలం, అందులో సందేహం లేనే లేదు. మనమంతా ఆయన పిల్లలం. నేను పదే పదే చెప్తాను. మీరంటారు నా వయసు 60, నా వయసు 70, నా వయసు 30 ఇలా చెప్తారు. అయితే దేవుని దృష్టిలో మనమందరం చిన్న పిల్లలమే. ప్రభులు వారు మనల్ని ఆయన చేతుల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటాడు. మీరు చూడండి, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు పారాడుతూ ఉంటే అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటే చూసుకొని నవ్వుతూ ఉంటారు. ఏమన్నా అట్లా పక్కకు పోతే డేయ్ ఇట్రా ఇట్రా అని పిలుస్తారు. వాడు మీ శబ్దం విని వెనక్కి తిరిగితే దా 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 అని పిలుస్తారు. అవునా? సంతానం లేని వాళ్ళు కూడా మీ కడుపులో బిడ్డ ఉందని విశ్వసించండి. దేవుడు కార్యం చేస్తాడు. మంచి కొడుకు నాకు దేవుడు ఇస్తాడని మొరపెట్టుకోండి దేవుణ్ణి. దేవుని అసాధ్యమైనది ఏది లేదు. వాడిని పిలుస్తారు, నా ఇట్లా రా అంటారు. గట్టిగా అరుస్తారు, కోపంతో కాదు ప్రేమతో అరుస్తారు. ఆ విధంగా అరిచిన తర్వాత వాడు మీ శబ్దం విని వెనక్కి తిరిగి మీ దగ్గరికి వస్తాడు. మళ్ళీ వాడిని ఎత్తుకొని ఎట్లా ఆడిస్తారో, నా బిడ్డ నా మాట విన్నాడు అని చెప్పి ఎట్లా సంతోషిస్తారో దేవుడు కూడా అంతే. మీరు ఎంత వయసు వచ్చినా ఆయన చేతుల్లో మీరు చిన్న పిల్లలు. ఈ చిన్న బిడ్డల్ని దేవుడు చూస్తూ ఉంటాడు. ఓసారి మనలో ఇంత పొరపాటు అంత పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అయినా ప్రభు మనం కోపగించుకున్నట్లుగా ఆయన కోపగించుకోడు. ఆయన అప్పుడప్పుడు దేయ్ రా అని అంటాడు. అమ్మ అరిచినట్టు, నాయన అరిచినట్టు. ఒకవేళ నాయన రారా రారా అంటే వానికి అర్థం కాకపోతే నాయన అంటాడు, ఏమే వాడు తలుపు దాటి వెళ్ళిపోతున్నాడు చూడు అని అంటాడు. అమ్మ పరిగెత్తుకొని వచ్చి ఎత్తుకొని, నా బిడ్డ నువ్వు ఎత్తుకోలేవా అని అంటాడు. ప్రేమ అది అంతా. దేవుడు ఇంకా ప్రేమ కలిగిన వాడు. ఆయన చేతుల్లో మీరు చిన్న పిల్లలు. ఈ చిన్న పిల్లలు ప్రభులు వారు చాలా ఇష్టపడతాడు మనల్ని. లోకంలో ఉన్నవారి కంటే ఎక్కువ ప్రేమ మన మీద ఉంటుంది. సార్ దయచేసి గమనించాలి, లోకాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడు. ఆ లోకంలో నుండి మనల్ని ప్రత్యేకపరిచాడు కాబట్టి మనల్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాడు. మీకు సంతానం కలగనప్పుడు మీ పక్కింటి పిల్లల్ని చూసి రే చిన్న రా ఇట్లా అని చెప్పి వానికి ఒక చాక్లెట్ ఇవ్వడమో వానికి ఒక బిస్కెట్ ఇవ్వడమో చేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ అంటుంది, ఆంటీ పిలుస్తుంది పోరా పోరా, చాక్లెట్ ఇస్తుంది పోరా అంటారు. అంటే వాడు పరా ఇంటి బిడ్డ. నీ కడుపును పుట్టిన బిడ్డ అయితే రారా అని కాదు, ఎత్తుకొని నిజంగా ఏం కావాలన్నా అవి తినిపిస్తూ ఉంటారు. అట్లా లోకంలో ఉన్న వారికంటే మనల్ని దేవుడు చాలా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమని దయచేసి అర్థం చేసుకోండి. ఆయన ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకొని మనం అంతగా ప్రేమించేది, ప్రభువుని అంతగా ప్రేమించేది మనం నేర్చుకోవాలి. నేను మళ్ళా చెప్తాను, మనం చిన్నపిల్లలు, ఆయన చేతిలో చిన్నపిల్లలు. ఒకవేళ కుటుంబాల్లో ఏవైనా ఇబ్బందులు జరిగితే పోట్లాడుకోవద్దండి. భార్యగా భర్తని క్షమించండి, ప్రేమించండి. ఒకటి ఆలోచించండి, నేను దేవుని చేతిలో చిన్న బిడ్డ, నా భర్త కూడా అట్లాంటి వాడే. భార్య ఏదైనా తప్పు చేస్తే ప్రేమించండి, క్షమించండి. నీ భార్యనే కదా, నీ భర్తే కదా. ప్రేమించి క్షమిస్తే మీ మధ్యన ప్రేమ వృద్ధి చెందుతూ వస్తుంది. ద్వేషించుకోవద్దండి దయచేసి, అసహించుకోవద్దండి దయచేసి. అది చక్కటి సంబంధం. భార్య భర్త అనేది ఓ మంచి సంబంధం. ప్రపంచంలో దాన్ని మించిన సంబంధం ఇంకొకటి లేనే లేదు. స్నేహితులు ఉంటారు, అన్నదమ్ముళ్ళు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, ఇవి కూడా సంబంధాలే. బంధుమిత్రులు ఉంటారు, ఇవి కూడా సంబంధాలే. అయితే ఈ సంబంధాన్ని మించిన సంబంధం ఏది లేదు. కాబట్టి భర్త తప్పు చేసినాడు అంటే తెలిస్తే క్షమించు, ప్రేమించు. ఏమబ్బా అట్లా చేయొద్దు అని మంచి మాటలు అంతే. భార్యను కూడా అట్లే మీరు ప్రేమించాలి. ఆ జ్ఞానము దేవుడు మీకు దయచేయునుగాక. హల్లెలూయా.
అప్పుడు ఒకరి మీద ఒకరికి ఏం కలుగుతుందంటే ప్రేమ కలుగుతుంది, ఇష్టం కూడా కలుగుతుంది. ప్రేమ కలుగుతుంది, ఇష్టం. ఒక అరగంట పాప చూడు, మా భార్య కనిపించకపోతే భర్త ఇంకా తనకలాడి చచ్చిపోతాడు. యాటికి పోయినో ఈ పిచ్చిది, యాటికి పోయిందో ఏమోనని ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు. చేసి ఆడుండవు అని ఫోన్ ఎత్తే, బుద్ధి ఉందా నీకు, అరగంట ఏం చేస్తాడవు అని అరుస్తాడు. ఏమంటుంది, అరగంటకి ఏం అట్లా అల్లాడిపోతావని అని. అంటే ప్రేమ అట్లా చేస్తుంది, ఇష్టం అట్లా చేస్తుంది. కాబట్టి ఆ వ్యవస్థని, ఆ సంబంధాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డలు కాబట్టి. మనం ఎవరి చేతిలో ఉన్నామో, మనము దేవుని దృష్టికి చిన్న పిల్లలు. మనం దేవుని దృష్టిలో చిన్న పిల్లలం. హల్లెలూయా. మన ఇంట్లో పాలు తాగే బిడ్డ ఉంటే అందరూ ఇష్టపడతారు. వాడు మన మీద ఒకటికి వేసినా కూడా ఏం పట్టించుకోము, అవునా కాదా? ఏం పట్టించుకోము. అట్లా మనము చిన్న పిల్లలం. ఆ పసితనాన్ని మనం మర్చిపోకూడదు, దేవుని ప్రేమని మర్చిపోకూడదు, దేవుని చేతిలో నేనున్నానని మర్చిపోకూడదు. అట్లా ఒకరి మీద ఒకరికి ఇష్టం కలిగినట్టు దేవుడికి కూడా మన మీద ఇష్టం పుట్టాలా. దేవునికి కూడా మన మీద ఇష్టము పుట్టాలా. హల్లెలూయా.